రెడ్డికే మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తాపా. ఎక్కడ మీరెక్కడికి? యో ఆగమన్నికి సూర్యుడు కుడిచేలాగా అయితే చంద్రుడు ఎడం చేయలాగా అని. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగౌని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండి దగ్గర పడినాయి. పగొడుస్తాడు. పగొడుస్తానంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం మాట వేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? పగోనికి మనం మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాల్లో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బకి అన్న మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్టు. రాజిరెడ్డి, వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట. దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేసి గంచులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తుండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మదన్ మాట తోలినానయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు ఈ కాళ్ళు వదలనయ్యా. వదలొద్దు.
అన్నా ఎవరిని తెచ్చిండానో చూడు. భూమారెడ్డి ఇంటికి పెండ్లికి వచ్చినారంట. అంటే ఇది భూమారెడ్డిలు కాదా? భూమారెడ్డి బంధువులనా? ఆ ఇంటికి పెండ్లి కానుక ఏం పంపాలనా అని ఆలోచిస్తాండా. టయానికి తెచ్చినావు రాగమా? పర్లేదు సార్, మేము అడ్రస్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. తొందరే ఉందప్ప, మా మర్యాదలు చూసిపోదు గాని. ఏంద్రాబాయ్ నీ లొల్లి, పాయింట్కి రా. వామ్మో, మిమ్మల్ని కాదు సార్. ఏళ్ళకి మర్యాదలు చేస్తే మనమే చేస్తుండామని ఆ భూమారెడ్డికి చూడగానే ఎరికైపోవాలా. ఇలాంటి దమ్కేల్ మస్తు చూసినాం. చల్తీ రండ్రై. వాళ్ళాడికి పోతారు, పెండ్లికేగా. పోనే, ఓనకి ఇందుకు వచ్చేది ఈడికేగా. ఇప్పటికన్నా నా మాట వినరా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా, జస్ట్ మిస్. ఆల్మోస్ట్ గుడ్ అయిపోయిందిరా. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? మనకే తడిసిపోయిందంటే కళ్యాణ్ గడ ఎలా ఉన్నాడో. ఫోన్ కూడా కలవట్లేదు. కొండదాకా షేర్లన్నీ మన అయ్యగారితే. ఇప్పటికన్నా నా మాట ఎవరన్నా వాళ్ళు? తెలీదు మే. పోయి చూద్దాంపా. కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, ఆడికి కళ్యాణ్ గారిని కలవాలి. అగండ్రా, ఎవరబ్బి నువ్వు? కళ్యాణ్, ఆగండి ఆగండి ఆగండి. మ్యారియో, ఎవరు నువ్వు? ఏంది కంటి నెత్తికెక్కినాయా? మీదకి వచ్చిండా? నేను గుర్తులేదు కదా, పక్క జరుగు. ఏందబ్బి మా నందిరమ్మని అంటాండో? కళ్యాణ్ పిలవండి ఫస్ట్. ఎవరబ్బి నువ్వు? ఏం కావాలి ఇప్పుడు? మ్యారియో. ఏంట్రా, నిన్ను కూడా బలిచ్చేస్తున్నారా?
రిచువల్ మ్యాన్. అసలు మేము వచ్చేదారిలో ఏం జరిగిందో తెలుసా? కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా పెళ్ళైపోతుంది నీకు. ఏంద్రియమ్మే నెత్తికి నీరు మందు పెట్టినది? అయినా నువ్వేంటే మా ప్రపంచంలోకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నావు? ఛార్జింగ్ అయిపోయిందిరా, తప్పుకో. రేయ్, ఎవరో వీరారెడ్డి అంటరా. మీ మావ పేరు చెప్పగానే మమ్మల్ని వేసేపోయాడు తెలుసా? వీరారెడ్డి ఎవరు? వీరారెడ్డప్ప అప్ప మా చుట్టమేలే, కొంచెం తమాషా చేసినాడు. తమాషానా? వాడు కత్తి సిరితే నా తల కొద్దిలో మిస్ అయ్యి వెనక సొరకాయ తెగిపడిందా? వాళ్ళేదో సొరకాయ కోసుకుంటుంటే మధ్యలో నువ్వేం చేస్తాంటావు? రేయ్ నమ్మరా, నా కళ్ళతో చూసా, నిజంగారా? నీకెట్లా కండు కనబడవు కదా. చిల్రా, నువ్వు ఇంకా సమరసింహారెడ్డి కాలంలో ఉండవు. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో. వీళ్ళని చూడు, చీమకు కూడా హాని తలపెట్టారు. ఎంత మంచోళ్ళు. మరి అదేంటి? అది బలిచ్చేదానికి కాదు, దానం ఇచ్చేదానికి. దానం గోదానం లాగా మేదానం అన్నమాట. మేదానం? మేదానం ఏంట్రా, మైదానం. మావయ్య, నా ఫ్రెండ్స్ పెళ్లికొచ్చారు. ఎమ్మి అన్నీ చెప్పినది, సురుకు పిల్ల. మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అప్ప. కసిరెడ్డి, అయ్యా, వీళ్ళని విడుదల కిడిచిరాపో. అట్నయ్యా, రండబి. అల్లుడు, బిన్న రెడీగా. అలాగే మావయ్య. రేయ్ ముందు ఈ కోడ్ని ఫిక్స్ చేయరా, మేము బయలుదేరుతాం. ఫ్రెష్ అయ్యారా? టైం అవుతుంది, రా. రే మ్యారియో, పద. కాఫీ? వద్దండి. కాఫీ మా కాఫీ. కాఫీ చూపించా, చూపించు. బాగుంది, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ అందరికీ జోక్ చెప్పనా? రే కళ్యాణ్, వర్క్ ఫినిష్ అయిపోయిందా? ఏంట్రా ఇది? చిల్రా, బగ్గే కదా. ఇది చూడు, గంటుంటే ఎర్రగా పండుతుందంట. ఎర్రగా? నీ పాపోడా ఇడికి రాకూడదు గానే. కూసో. సేమ రుసులు, కోడి పులుసు, రాగి ముద్ద. సిగ్గు లేకుండా తిను, తిను. ఇందా దా. మా మనవడు మీరు పట్టణంలో ఏం చేస్తారు? ఐఎమ్ అ గేమ్ డిజైనర్, హీస్ అ ప్రోగ్రామర్, వీడు యానిమేటర్, తను టెస్టర్. ఏందో చెప్తాండమే. పిల్లలు ఆడుకునే ఆటలు తయారు చేస్తారంటమ్మా. గడ్డలు మిసాలు వచ్చినాయి, పిల్లలు ఆటలేంది? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఆటలు తయారు చేయటం కూడా ఒక పనే. అయినా మీ మనవాడు పట్టణంలో తగలబడుతుంది అదే. మా మనవడు కొలువు చేసుకునే పనే ఉండదే. ఎల్లరికి వస్తే రాజు మాదిరి ఉండడా? పుష్కల, నిన్నోసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. పోనీ ముట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా? అన్ని పెళ్లి తర్వాతనే. మంచినీళ్ళు కూడా పెళ్లి తర్వాత నాటి. నీ అబ్బ చెయ్యి నా కొడక, చెయ్యి. సిగ్నల్స్ లేవు. ఎక్కడొస్తాయి? వీరారెడ్డప్ప ఊర్లో. చూడరా సరిగ్గా. అల్లుడు, గుడికి పోదామా? ఆమాయ్యా, ఇది పట్టుకో. రేయ్, ఈ పని అయ్యాకే నీ పెళ్లి, గుర్తుపెట్టుకో. వచ్చాక చేద్దాంలే, రా. మళ్ళీ ఏమైందిరా? అరే, ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. పోతే పో. రా పుష్కల, రా. అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారా? నిన్ను కాదులేరా. పెళ్లి కొడుకు చూడవే ఎంత దిట్టంగా ఉన్నాడు. నన్నే. పాతికేళ్ల తర్వాత ఊళ్ళో తెగపోతున్న పోతు కదా, ఆ మాత్రం ఉండాలి. పుష్కల,
ఈ పుష్కల ఆగు, మొదటిసారి కదా కలిసి నడు. రే కళ్యాణ్, ఫ్రెండా 5 అడుగుల 7 అంగుళాలు ఉంటాడు. పని అయిపోగానే ఫోన్ చేయండి. శవపేటికలు చేయి. ఏ రేయ్ మారియో, రేయ్ అస్తమాను అమ్మని తగులుకుంటా వింట్రా. అంతగా నచ్చితే చెప్పు, మావయ్యతో మాట్లాడతా. చిచి అదా రే ఆడెవడో వచ్చి కార్డు ఇచ్చాడు. సరే సరే సరేలే పద, అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పది మనిషే పుట్టాక బ్రతకాలి సచ్చేదాకా.